మంత్రి నారాయణ ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్ లో పిఠాపురం వర్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ. పవన్ కోసం వర్మను జీరో చేశామని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతను టీడీపీ తొక్కేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వర్మ మాట చెల్లదంటూ కూడా నారాయణ మాట్లాడడం జరిగింది. వర్మకు స్వయంగా చంద్రబాబు ఈ మాట చెప్పారని నారాయణ అన్నారు. జనసేన వాళ్ళు పిలిస్తే వర్మ వెళ్ళాలి, లేకపోతే లేదు. అయితే ఇలాంటి కమెంట్స్ అయితే నారాయణ చేయడం జరిగింది. ఇప్పుడు నారాయణ కమెంట్స్ పై వర్మ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమ్మించి మోసం చేశారంటూ అధిష్టానంపై మండిపడుతూ ఉన్నారు. ఇంతకీ నారాయణ ఆడియో కాల్లో క్లియర్ గా ఏం మాట్లాడారనేది మనం ఒకసారి ఆడియో కాల్ విందాం. కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుపోయాయి. అక్కడ వర్మ ఇది వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది మేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు. నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేశామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగి నారాయణ అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసొచ్చా. వర్మ వద్దు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. కిరణ్, ఇప్పుడు మంత్రి నారాయణ మాట్లాడిన మాటలైతే ఇప్పుడు రాజకీయంలో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. పవన్ కోసం వర్మను జీరో చేశామని ఆయన ఆడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు కూటమిలో అంతర్గత విభేదాలు వస్తాయి, చీలిక మొదలవుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, నెల్లూరు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిన్న నెల్లూరు టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ ఉన్నారు. ఎన్వీఎస్ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ పోరులో ఇప్పటికీ ఏదైతే వర్మకు మా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తో వర్మకు విభేదాలు ఉండడం, పవన్ కళ్యాణ్ ను వర్మ విభేదించడం. అంతేకాకుండా ఏదైతే జనసేన నేతలు అక్కడ పిలిచినప్పుడు వర్మ వెళ్ళలేదు, వర్మ భీష్మించుకుని కూర్చున్నారనే కంప్లైంట్ టీడీపీ అధిష్టానానికి చేరడంతో మంత్రి నారాయణ అక్కడికి పంపించడం జరిగింది. నారాయణ కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు, పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం మేము వర్మను జీరో చేశాము అని మంత్రి ఏదైతే నారాయణ చేశారో అవి సంచలనం రేపాయి. ఎందుకంటే వర్మ లాంటి నేతను, అందులో వర్మ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా దాదాపు 60,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత టీడీపీలో చేరారు. అలాంటి వ్యక్తినే మేము పక్కన పెట్టాము. మీరు మాటలు మాట్లాడేటప్పుడు మైండ్ సెట్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అంటూ టీడీపీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రేషన్ బియ్యం మాఫియా ఉంది, రేషన్ బియ్యం అక్రమంగా నడుస్తున్నాయి, నా మంత్రి నాదర్ల మనవారు ఏం చేస్తున్నాడంటూ జనసేన నేతలను ఉద్దేశించి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ రేషన్ దందాలో ప్రముఖ పాత్ర పోషించే వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు, ఏ పార్టీ ఏం చేయలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ కూటమిలో కలకలం రేపాయి. ఓవరాల్ గా నెల్లూరు జిల్లా నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మంత్రిగా మీరున్నారు, మీరేం చేస్తున్నారు అంటూ ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు నాదర్ల మనవార్, ఇంకోవైపు సీఎం చంద్రబాబు నాయుడు నన్ను ప్రశ్నిస్తున్నారు, నేను కంట్రోల్ చేయడం లేదు లీడర్ అంటూ నా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మీరు పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌసల్య,
ఎస్. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు వర్మ మాట చెల్లదు, అలాగే జనసేన వాళ్ళు పిలిస్తేనే వర్మ వెళ్ళాలి, లేకపోతే లేదు అంటూ కూడా నారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. ఇదంతా కూడా స్వయంగా చంద్రబాబు వర్మకు చెప్పాడంటూ కూడా ఆయన ఆడియో కాల్లో మాట్లాడినట్టు మనం చూసాం. అసలు దీని వెనక ఉన్న పరమార్థం ఏంటి? ఎస్ రేణు, కౌసల్య, క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు నేను ఉన్నప్పుడు నా సమక్షంలోనే జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీగా చెప్పారు. జనసేన నేతలు పిలిస్తే వర్మ వెళ్ళాలి, ఎందుకంటే జనసేనకు సంబంధించిన వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాబట్టి ఆయన పిలిస్తే టీడీపీ నేతలు వెళ్ళాలి అంటూ డైరెక్ట్ సూచనలు ఇచ్చారు అంటూ నారాయణ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పార్టీ లోబడి పనిచేయాలి, పార్టీ లైన్ దాటకూడదు, పార్టీ లైన్ దాటితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే వర్మ లాంటి నేతల మీదనే మేము చర్యలు తీసుకున్నప్పుడు నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి నేతల మీద చర్యలు తీసుకోవడానికి వెనకాడము, మాకు పార్టీ ముఖ్యము, పార్టీ అధిష్టానం లైన్ లో నడవాలి అంటూ నారాయణ క్లియర్ గా క్లారిటీగా నెల్లూరు జిల్లా నేతలకు చెప్పడం జరిగింది. ఏదైతే జనసేనతో కమ్యూనికేట్ చేసుకోవాలి, జనసేన నాయకులతో సమన్వయం చేసుకోవాలంటూ డైరెక్ట్ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో టీడీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య సమన్వయం లేదు అనేది రెండు పార్టీల అధిష్టానానికి స్పష్టమైన సమాచారం ఉంది. పలుసార్లు మీటింగ్లు పెట్టారు, లేఖలు రిలీజ్ చేశారు. మీకు నచ్చినా నచ్చకపోయినా క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి టీడీపీ నేతలు పనిచేయాలంటూ టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. జనసేన అధిష్టానం కూడా తన కార్యకర్తలకు నాయకులకు కూడా క్లారిటీగా స్పష్టంగా లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కూటమి అనేది దాదాపు 15 సంవత్సరాల కాలం ఉంటుంది, 15 సంవత్సరాల కాలం కలిసి ఉండాలా, కూటమి కలిసి ఉంటేనే జగన్ అడ్డుకోగలము, జగన్ అధికారంలోకి రానివ్వకుండా చేయగలము అంటూ పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఓవరాల్ గా ఏదైతే ఈ పార్టీలు కూటమి ఉందో కూటమి నాయకుల మధ్య కార్యకర్తల మధ్య సఖ్యత ఏర్పాటు చేసుకోవాలంటూ మంత్రి నారాయణ డైరెక్ట్ హింట్ ఇచ్చారు నెల్లూరు జిల్లా నేతలకు. లైన్ దాటితే ఖచ్చితంగా వేటేస్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కౌసల్య, అయితే ఇప్పుడు మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ అలాగే జనసేన బంధం మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? కౌసల్య, ఇక్కడ టీడీపీ అధిష్టానము, జనసేన అధిష్టానము, బీజేపీ అధిష్టానము, మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి, మూడు పార్టీలు కూటమిలు ఉన్నాయి, మూడు పార్టీ అధిష్టానాల మధ్య సఖ్యత ఉంది. కేవలం సఖ్యత లేని క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు పొసగడం లేదు. ఎందుకంటే మూడు పార్టీల మధ్య సమన్వయం క్షేత్రస్థాయిలో కొరబడింది. పై స్థాయిలో ఎలాంటి ఇష్యూస్ లేవు, కింది స్థాయిలో ఉన్నాయి. కాబట్టే క్లియర్ గా పార్టీ అధిష్టానాలు కూడా క్లారిటీగా కార్యకర్తలకు, నాయకులకు హితబోధ చేస్తున్నాయి. మీకు నచ్చితే పార్టీలో ఉండండి, నచ్చకపోతే బయటికి వెళ్ళండి అనే ధోరణి స్పష్టంగా నాయకుల ముందు కుండబద్దలు కొట్టేట్టు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము కలిసి ఉండాలని డిసైడ్ అయ్యాము, దాదాపు 15 సంవత్సరాలు మా కుటుంబం కలిసి ఉంటుందంటూ పార్టీ అధిష్టానాలు కూడా లేఖల ద్వారా కూడా వివరించాయి. ఇక్కడ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళకున్న ఇబ్బందులు పార్టీ అధిష్టానం దగ్గర తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సిందే తప్పితే ఏదైతే అధికారికంగా కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ ఈ వ్యాఖ్యలు చేయకూడదంటూ నారాయణ టెలికాన్ఫరెన్స్ ద్వారా నెల్లూరు నేతకు తెలియజేశారు. అంటే ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్తించుతుంది. ఎందుకంటే ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ టీడీపీ ఇన్ఛార్జీల మధ్య సమన్వయం లేదు. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే కూడా టీడీపీకి సంబంధించిన సమన్వయకర్త పార్టీ కార్యక్రమాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ నియోజకవర్గంలో టీడీపీ బలపడితే మళ్ళీ మాకు సీటు రాదంటూ జనసేన ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ కూటమి కింది స్థాయిలో మాత్రం లుకలుకలు ఉన్నాయి. అది టీడీపీ అధిష్టానం రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తుందని వేచి చూడాలి. ఇప్పటికైతే అయితే ఇప్పుడు ఈ ఆడియో కాల్ బయటికి రావడం అనేది యాదృచ్ఛికమా, లేదంటే కావాలని ఎవరైనా రాజకీయంగా వాడుకోవడానికి దీన్ని బయటికి తీశారా? కౌసల్య, రాజకీయాల్లో లీకులు అవ్వడం సర్వసాధారణం. అది నాయకులు లీక్ చేశారా లేదా విన్నవారు టెలికాన్ఫరెన్స్ లో రికార్డ్ చేసి లీక్ చేశారా అనే విషయం మనకైతే క్లారిటీ లేదు. కానీ
ఆడియో అయితే లీక్ అయింది. ఆడియోలో స్పష్టంగా నారాయణ మాట్లాడారు. అది అందరికీ అర్థమవుతోంది. ఎందుకంటే నాకు చంద్రబాబు గారు చెప్పారు, ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో వర్మను సైలెంట్ కమ్మని చెప్పారు, జనసేన నేతలు పిలిస్తే వెళ్ళమని నా ముందే చెప్పారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో కలకలం రేపాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వర్మ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే జనసేన నేతల కింద జనసేన నేతలు పిలిస్తే వెళ్ళాలి అనే లైన్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అది ఏదైతే వర్మ అభిమానుల్లో కానీ వర్మకు సంబంధించిన కార్యకర్తల్లో కానీ ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటది వర్మ వ్యాఖ్యానిస్తారా లేకపోతే మరికొంతకాలం వేచి చూస్తారా అనేది మనం చూడాలి. కౌసల్య, సో మొత్తానికి ఈ అంశం అనేది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కూటమిలో? కౌసల్య, రాజకీయంగా పెను నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారని మంత్రి నారాయణ స్వయంగా చెప్పడం కూడా ఇక్కడ ఈ వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య ఏదైతే 21 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాల్లో వాళ్ళు 100% సీట్లు గెలవడం జరిగింది. ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో 21 నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఇన్ఛార్జీల పరిస్థితి దొరాయమానంగా మారుతుంది. ఎందుకంటే దాదాపు ఈ కూటమి 15 సంవత్సరాలు కలిసి ఉంటాము అని చెప్పడంతో ఈ నేతలు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాజకీయంగా ఒకసారి పోటీ చేసే అవకాశం కోల్పోతే వాళ్ళు రాజకీయంగా మనుగడ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలు భవిష్యత్తులో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు మంత్రి నారాయణ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. మంత్రి నారాయణ ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉంది. టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్ లో పిఠాపురం వర్మపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కోసం వర్మను 0 చేశామని నారాయణ వ్యాఖ్యానించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి వర్మ కార్యకర్తలకి. ఎవరైతే వర్మ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేశారంటూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ లేదంటే వాళ్ళు స్పందించడం కానీ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వర్మ మాట చెల్లదంటూ కూడా నారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. వర్మకు అంటే స్వయంగా చంద్రబాబు ఈ మాట చెప్పారంటూ కూడా నారాయణ మాట్లాడారు. జనసేన వాళ్ళు పిలిస్తే వర్మ వెళ్ళాలి అనే మాట ఏదైతే ఉందో అది అసలు వర్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు తీసుకోలేకపోతున్నారు. ఈ వ్యాఖ్యల్ని నారాయణ కమెంట్స్ పై వర్మ అనుచరులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేశారంటూ కూడా అధిష్టానంపై మండిపడుతూ ఉన్నారు. చూడాలి మరి ఈ అంశం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది. కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దటమే. అక్కడ వర్మ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్ట్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు. నేను పిలుచుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసాం మొన్న, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు,